హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ తెలుగు ఇన్సైట్స్. టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత భారత్ చేరుకున్నాడు. చెన్నైలో తన నివాసానికి వచ్చిన అశ్విన్కు కుటుంబ సభ్యులు, అభిమానులు గ్రాండ్ వెల్కమ్ అందించారు. బుధవారం ఆస్ట్రేలియాలోని 3వ టెస్ట్ డ్రా అయిన అనంతరం అతను రిటైర్మెంట్ ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అశ్విన్ కెప్టెన్సీ చేసే అవకాశాన్ని కోల్పోయినందుకు ఎలాంటి విచారం లేదని పేర్కొన్నాడు. నేను కెప్టెన్సీ చేయలేదని ఎలాంటి బాధ లేదు. రిటైర్మెంట్ నాకు పెద్ద నిర్ణయం కాదు. సిఎస్కే తరపున వీలైనంత ఎక్కువ కాలం ఆడాలనుకుంటున్నా. క్రికెటర్గా నా ప్రయాణం ఇంకా ముగియలేదని చాలా క్లియర్గా తెలియజేశాడు. అనంతరం తన భవిష్యత్తు లక్ష్యాల గురించి కొత్త మార్గాలు అన్వేషిస్తున్నానని, ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా అశ్విన్ రిటైర్మెంట్పై అతని తండ్రి రవిచంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడు అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. బహుశా అవి కూడా రిటైర్మెంట్ వెనక కారణమై ఉండొచ్చు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మాకు చాలా పెద్ద షాక్ అని పేర్కొన్నాడు. అయితే అవమానాలు ఎందుకు అనే విషయం గురించి ఆయన వివరించలేదు. ఐపీఎల్ 2025 కోసం చెన్నై సూపర్ కింగ్స్ అశ్విన్ను 9,75,00,000 కొనుగోలు చేసింది. సిఎస్కేతోనే తన ఐపీఎల్ ప్రయాణం ప్రారంభించిన అశ్విన్ వివిధ కారణాల వల్ల జట్టును వీడిపోయాడు. ఇప్పుడు తన కెరీర్ ముగింపు దశలో మళ్ళీ సిఎస్కేకి చేరడం అభిమానుల్లో ఆనందం కలుగజేస్తుంది. 2011లో ప్రపంచ కప్ తర్వాత ఎలాంటివి చూసా, ఇప్పుడు సిఎస్కేలో మళ్ళీ ఆడడానికి ఉత్సాహంగా ఉన్నానని అశ్విన్ పేర్కొన్నాడు. అశ్విన్కి స్వాగతం పలుకుతూ అభిమానులు అతడిపై పూలవర్షం కురిపించడం, ఆటోగ్రాఫ్ల కోసం పోటీ పడడం అతనికి ఉన్న ప్రత్యేక క్రేజ్ను మరోసారి రుజువు చేసింది. ఇకపై సిఎస్కే తరపున అశ్విన్ ఎంతకాలం మెరుగైన ప్రదర్శన చేస్తాడో చూడాలి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.